ప్రతి ఒక్కరూ తమ పని తాము చేస్తూ వారి ఆశలు ఆశించిన ప్రయోజనం గురించి కలలు కంటున్న సందర్భం. మనిషికి మాత్రమే కాకుండా జీవరాశులు, అన్ని ప్రాణులు తనకెన్ని కష్టాలు ఎదురైనా తన ధైర్య సాహసాలకు దైవం తప్పకుండా తోడు నిలుస్తుందనే నమ్మకం ప్రతి జీవితంలో దృఢ సంకల్పం నాటుకపోవడం జరుగుతుంది. ఇలాంటి తరుణంలో కష్టాలొచ్చాయంటే దైవంని సహాయం కోసం ఎదురుచూడక తప్పదు. తన జీవితం గురించి కాకుండా తన కుటుంబ సభ్యుల క్షేమం కోసం ఒక తల్లి తన పిల్లల కోసం పడిన తాపత్రయంలో భాగంగా ఈ నా కథ. అడవిలో ఉండే ఒక జింక పిల్ల తన సమూహంతో ఎంతో ఆనందంగా ఉంది. కాలం గడిచే కొద్దీ పెరిగి పెద్ద అవుతుంది. అయితే వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో జింకల బతుకు నడవడానికి అడవిలో ఉన్న ఆహారం కోసం నానా తంటలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కలిసికట్టుగా జింకలు తిండి కోసం పరుగులు తీసే సమయంలో ఎన్నో రకాలుగా అవరోధాలు చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ప్రాంతంలో నివసించే క్రూర జంతువులైన సింహం కంటపడింది జింకల గుంపు. ఆకలితో కసిగా ఉన్న సింహం గుంపుగా ఉన్న జింకలు విడిగా మారే వరకు వేచి చూడాల్సి వచ్చింది. మరో 2 రోజుల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటికి అడవి మాంసం తెచ్చి ఉంచాలని భావించాడు వేటగాడు. అడవికి బయలుదేరి వెళ్ళాడు. ఈ వేళైనా నాకొక్క జంతువైనా దొరకపోతుందా అని అనుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అంతలోనే ఒక జింకల గుంపు కంటపడింది వేటగాడికి. పండక్కి కావలసినంత జింక మాంసం లభించిందని సంబరపడ్డాడు. వేటగాడికి ఆ తర్వాత సింహం కంటపడింది. సింహంకి కనబడకుండా చాటు నుంచి వేటగాడు వేచి ఉన్నాడు. ఈ గుంపులో నుంచి బయటకు వచ్చిన ఒక జింక నిండు గర్భిణి కావడం వల్ల గుంపు నుంచి తప్పకుండా బయటకు వచ్చి తీరాలి. ఒకవైపున సింహం కంటపడకుండా తప్పించుకోవాలి, మరోవైపు వేటగాడు ఆపద పొంచి ఉందన్న విషయం తెలిసింది. ఎలా అయినా ప్రసవం కోసం మనం ధైర్యం చేసి సాగాలని నిర్ణయం తీసుకుంది. సింహంకి కనబడకుండా అక్కడి నుంచి బయటపడింది. జింక ప్రసవించే సమయంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం బాధని తట్టుకోలేక దేవునిపై భారం వేసి తన బాధ తనలో దాచుకొని ప్రసవం కోసం మంచి చోటు వెతుకుతూ ఉంది. కొంత దూరంలో ఉన్న నది ఒడ్డున ఎండుగడ్డి పెరిగిపోయి కనిపించడం జరిగింది. ఆసరాగా చేసుకొని ప్రసవం కోసం సిద్ధం చేసుకుంది. దురదృష్టం వెంట ఉన్నప్పుడు కష్టాలు తప్పవు కదా అని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది జింక. ఈ సందర్భంలో నది ఒడ్డున ఉన్న జింకను కాపలాగా మరోవైపు నుండి 2 జింకలు దరి చేసుకొని సహాయపడే క్రమంలో ఆ ప్రాంతంలో అనుకోకుండా పిడుగుపడడంతో ఆ మంటలు చెలరేగి మిగిలిన 2 జింకలు బూడిదవడం జరిగింది. అగ్ని ప్రమాదం దరిచేరుతూ వస్తుండగా భయాందోళనకు గురైన తల్లి జింక తల్లడిల్లిపోయింది. పిడుగుపాటికి ఎండుగడ్డి అగ్నిశకలాల నడుమ ఈ ప్రాంతమంతా నాశనమవుతూ మంటలలో కలిసిపోతున్న సమయంలో పగలు కాస్త సాయంత్రమయ్యి ఎటూ కదలని స్థితి నెలకొంది. చివరకు రాత్రి కావడం వల్ల చీకట్లో చాలా నరకయాతన అనుభవిస్తూ ఉంది జింక. ఒకవైపు సింహం, మరోవైపు వేటగాడు. ప్రకృతి వైఫల్యంతో అగ్ని ప్రమాదం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల బిడ్డకు జన్మ కష్టం సాధ్యమని దిగులుతో సహాయం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో దృఢ సంకల్పం నశించి నేలకు వంగింది. ఈ నేపథ్యంలో జింకని వెతుకుతూ సింహం నది ఒడ్డుకు చేరింది. సింహం కంటపడకుండా సింహంని అనుసరించి నది ఒడ్డుకు చేరుకున్నాడు వేటగాడు. జింకను మొదటిగా, ఆ తర్వాత సింహంని వధించి వీటి మాంసంతో పండగ చేసుకునే భ్రమలో ఉన్న వేటగాడికి జింక కంటపడింది. రాత్రివేళ ఇలాంటి సమస్యల నడుమ జింక ప్రసవించే అవకాశం మరింత కఠినంగా మారింది. వేటగాడు జింకపై బాణం గురిపెట్టాడు. భయంతో వణికిపోతూ కాపాడే నాదుడే కరువయ్యాడని ఏడ్చడం మొదలుపెట్టింది జింక. ఆ జింక బాధని పసిగట్టిన భగవంతుడు ప్రకృతి సహాయంగా మెరుపుల వర్షం కురిసింది. దీంతో వేటగాడు మెరిసే మేఘంలా మెరుపుల వల్ల గురి తప్పి సింహంకి తగిలింది. సింహం మరణించింది. అదే మెరుపుల వలన ఈ క్రమంలో వేటగాడు అదుపు తప్పి నది ప్రవాహంలో పడి కొట్టుకుపోయాడు. వర్షం కారణంగా మంటల అదుపులోకి వచ్చి అగ్ని ప్రమాదం కూడా ఆగిపోయింది. ఎన్నో కష్టాలు అనుభవించిన తల్లి జింక ఎలాంటి కష్టం లేకుండా 2 జింకలకు జన్మనిచ్చి సంతోషంగా గడిపింది. నిజ జీవితంలో లక్ష్యం కోసం ప్రయత్నంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా చివరకు ధర్మం నిలుస్తుంది. అదేవిధంగా మంచి పని అయితే దైవ సంకల్పం కూడా తోడు నిలుస్తుంది అనే నమ్మకం ఈ కథలోని సారాంశం. జై హింద్.